హలో అండి. నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో టమాటా ఒకటి, ఆనియన్ ఒకటి, కరివేపాకు, ఆవాలు, పసుపు పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. సాల్ట్ ముందే వేసుకున్నామండి మనము ఆయిల్లో. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. చికెన్ ఉడుకుతూ ఉంటుందండి. నా లోపల నేను ఒక సాంగ్ వినిపించాలనుకుంటున్నాను మీకు. సాంగ్ విని ఎలా ఉందో చెప్పండి కమెంట్ బాక్స్లో. ఓకే అండి. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కలతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులువెచ్చనైనా ఓదార్పు నీవై, శృతి లయలాగా జత చేరినావు. నువ్వు లేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. ఓకే అండి. నా సాంగ్ మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. మరిన్ని సాంగ్స్ కోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సాంగ్స్ పాడుతూ నా వంటలు మీకు చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చికెన్ ఉడుకుతూ ఉందండి బాగా. అందులోనే ధనియాల పొడి 3 స్పూన్లు, కారపొడి 2.5 స్పూన్ వేసుకోవాలండి. కారపొడి 2.5 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసాము అందులోనే. కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి, కారపొడి వేసుకొని కలుపుకోవాలి. మీకు ఏమైనా సాంగ్ పాడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, పాడతాను. ట్రై చేస్తానండి నేర్చుకొని. ఓకే అండి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎక్కువసేపు పెట్టకూడదండి. ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు అలాగే ఉంచుకొని మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఇలా ఆయిల్ పైకి వచ్చిందండి కొంచెము. ఇప్పుడైతే మన ఫ్రై రెడీ అయిపోయింది. యమ్మీ చికెన్ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ చికెన్ అంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ చికెన్ అంటే ఇష్టం కదండి. చికెన్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు నేనైతే దోశలోకి చికెన్ వేసుకొని తినేస్తున్నాను. ఎలా ఉందో చెప్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో తిని మీకు నేను చూపిస్తానండి.
సూపర్ అండి, చాలా బాగుంది. సూపర్ అండి. మీ చిన్ని చేతులతో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్ అండి.